అందరు ఫస్ట్ కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి చిన్న ఫ్రీ స్టైల్లా కంగ్రాట్స్ అని కమెంట్ చేయండి, ఎందుకంటే ఫైనల్గా మనకి జాబ్ వచ్చేసింది. లాస్ట్ పెట్టిన 4-5 వీడియోస్లో చాలామంది బ్రో అసలు జాబ్ ఏమైంది, అసలు వచ్చిందా లేదా, ప్యాకేజ్ ఎంత, అసలు వస్తుందా రాదా అని మొత్తం పరిశ్రమ చేసిరు ఒకటేసారి. మా ఇంట్లో కూడా అంతగానో అడగలే, ఒకటేసారి మొత్తం టెన్షన్ తెప్పించారు అనమాట. ఇక ఏదైతే అని ఒక 2 months అయితే మొత్తం ఈ కంటెంట్ క్రియేషన్ అయితే ఆపేసిన. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం 2 months డియాక్టివేట్ అయిపోయింది అనమాట కంటెంట్ చేయడంలో. తర్వాత 2 offers వచ్చినాయి అనమాట. 2 వెళ్ళిపోయి అరౌండ్ ఆఫ్ క్యాంపస్లో మొత్తం కథ ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటే చిన్న ఫ్రీ స్టైల్లో ఫస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టేస్తే మాత్రం నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఆ 2 months వచ్చిన గ్యాప్ అంతా ఈ వీడియోతో కవర్ అయిపోవాలన్నమాట. సో గట్టిగా సబ్స్క్రైబ్, లైక్ బటన్ అయితే కొట్టేసేయండి. స్టార్ట్ చేస్తే అది 2025 ఫిబ్రవరి అనమాట. ఎప్పుడు యూజ్ చేయని లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ని నేను ఫిబ్రవరిలో ఈ చేతులతోటి యూజ్ చేయాల్సి వచ్చిందనమాట. లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ అయితే ఆ లింక్డ్ఇన్ తోటి నాకైతే 2 offers అయితే రావడం జరిగింది. అలాగే ఆఫ్ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ క్యాంపస్లో సక్సెస్ కావాలంటే మెయిన్గా 2 things అయితే గట్టిగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్స్ అనేది గట్టిగా ఉండాలి మన దగ్గర, అండ్ మనకి ఏదైనా వచ్చి ఉండాలి. అంతే కదా, ఏదైనా వచ్చి ఉండాలి ప్రాజెక్ట్ చేస్తాము. సో నీ దగ్గర మంచి స్కిల్స్ స్ట్రాంగ్ ఉండాలి. దానిలో మనకు వచ్చింది ఏంటంటే మన స్టాక్. నాకు దానిలో 3 years ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందన్నమాట. నేను లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి దాన్ని గెలకడం స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి లైక్ 3rd year వరకు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటూ లైక్ మంచి నాలెడ్జ్ అయితే వచ్చింది మన స్టాక్ యూజింగ్ Next.js ఫ్రేమ్వర్క్. దాని ద్వారా నేను ఒక మంచి 2 ప్రాజెక్టులు అయితే బిల్డ్ చేసిన. అది indiecaptions.com. ఇది దేనికంటే జస్ట్ క్యాప్షన్స్ క్రియేట్ చేయడానికి లైక్ ఫర్ క్రియేటర్స్ అనమాట. అండ్ ఇంకోటి fresherresume.com. బేసిక్ ఇది జనరల్గా ఒక రెజ్యూమే క్రియేట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అయితే నేను డిజైన్ చేసిన. అండ్ నా రెజ్యూమే కూడా దీంట్లోనే చేసుకున్నా, ఎందుకంటే నేను ఒక రెజ్యూమే బిల్డర్ చేసి అది నేను వాడకపోతే బాగోదు కాబట్టి నా రెజ్యూమే కూడా అలానే చేసుకొని నేను అదే యూజ్ చేసిన అనమాట. మొత్తం ఈ ఆఫ్ క్యాంపస్ ప్రాసెస్ అంతా మాకు ఆన్ క్యాంపస్ కూడా అయినాయి, బట్ అదంతా సపరేట్ విషయం అనమాట. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ప్రజెంట్ మనదంతా ఫోకసింగ్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్. అండ్ ఫిబ్రవరి నుంచి లింక్డ్ఇన్లో అసలైన యుద్ధం స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ నేను డిసెంబర్ ఎండింగ్ నుంచే లింక్డ్ఇన్ ఏదో అట్లా స్టార్ట్ చేయడం అయితే చేసిన అనమాట మెల్లగా అట్లా, బట్ అంత ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. బట్ ఫిబ్రవరికి వచ్చేసరికి గట్టిగా డిసైడ్ అయిపోయినా కంటెంట్ క్రియేషన్ ఆపేసి మొత్తం లింక్డ్ఇన్ మీద ఫోకస్ చేద్దామని. అసలైన యుద్ధం లింక్డ్ఇన్తో స్టార్ట్ చేసిన. ఇక నిమ్మలంగా పోయి డైరెక్ట్ ఫస్ట్ ప్రీమియం అకౌంట్ తీసుకున్నాను లింక్డ్ఇన్. అది అరౌండ్ ఎంతో సంథింగ్ 900 ఎంతో ఉంది. డైరెక్ట్ ఫస్ట్ పేమెంట్ చేసిన లింక్డ్ఇన్కి ప్రీమియం. ఎందుకంటే లింక్డ్ఇన్ ప్రీమియం వల్ల ఏంటంటే సమ్ బెనిఫిట్స్ అనిపించింది నాకైతే. ఓకే, వేరే వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి నాకు అది ఎందుకు ఒకసారి తీసుకోవాలనిపించింది. డైరెక్ట్ నేనైతే పేమెంట్ అయితే చేసిన. లైక్ ఇక యుద్ధం అయితే మొత్తం స్టార్ట్ అనమాట. ఏం లేదు, డైలీ కూర్చోవడమే, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో అవన్నీ వెతుక్కుంటూ కూర్చోవడమే, దొరికిన ఆపర్చునిటీ అసలు ఎక్కడ వదలకుండా దాని మీద అటాక్ చేయడమే. లింక్డ్ఇన్ అనే కాదు, నేను మెయిన్గా యూజ్ చేసింది వైసీ కాంబినేటర్, అండ్ తర్వాత వై కాంబినేటర్, అండ్ తర్వాత ఇన్స్టా ఎయిర్, తర్వాత వెల్పౌండ్ అని, తర్వాత సంథింగ్ ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ చాలా ఉండే. దాంట్లో నాకు ఇన్కేస్ ఏదైనా ఆపర్చునిటీ కనిపించిన ఇమ్మీడియట్గా లింక్డ్ఇన్ కూరికి ఆ కంపెనీ వెతికి అందులో ఉన్న పీపుల్కి వెళ్ళి ఎవరైనా మంచి టాలెంట్ అక్విజిషన్ నుంచి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి వెళ్ళి కనెక్షన్స్ రిక్వెస్ట్ చేయడం కానీ. ఆ కనెక్షన్ రిక్వెస్ట్ కూడా ఎట్లా అంటే జస్ట్ అడుక్కోవడం ఏం లేదు దాంట్లో. సింపుల్గా ఏంటంటే నేను 2 ప్రాజెక్టులు చేసిన, IndiCaptions, ఫ్రెషర్రెజ్యూమే చేసిన. నాకు వాటిలో ఒక 300 సేల్స్ వచ్చినాయి. దాంట్లో నాకు 300+ సేల్స్ అయినాయి, ఎందుకంటే నేను దాన్ని కొంచెం ఇన్స్టాగ్రామ్ త్రూ ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ చాలామంది యూజ్ అయింది ఫ్రెషర్రెజ్యూమే అయితే. సో దాని ద్వారా టోటల్ నేను ఒక 300+ సేల్స్ చేసిన. మీ కంపెనీలో నాకు ఈ జాబ్ కనిపించింది, ఆ జాబ్ ఐడి ఇచ్చి నా మొత్తం డ్రైవ్ లైక్ నా రెజ్యూమే డ్రైవ్లో పెట్టి ఆ లింక్ షేర్ చేసి ఇది నా కథ, ఇది చూడు, అంతే సింపుల్గా. అందరికి అలానే పెట్టుకుంటూ పోయినా అందరికీ. లేకపోతే ఇంకో వేరియేషన్ ఏంటంటే మీ దాంట్లో ఏమైనా జాబ్లు ఉన్నాయా, నా పరిస్థితి ఇది, నేను ఇట్లున్నా ఇప్పుడు, మీ దాంట్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా. ఇంకోటి ఒకవేళ ఆపర్చునిటీ నాకు ఏదైనా జాబ్ కనిపిస్తే ఇది మీ ఐడి, జాబ్ మీ కంపెనీకి జాబ్ ఉంది, నాకు రిఫర్ చేస్తావా. అంతే, నేను ఇంతే నా యుద్ధం మొత్తం ఇంత అయింది లింక్డ్ఇన్లో. కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టడము, వాళ్ళకి ఒక నోట్ పంపించి వాళ్ళు ఇక అంతే యాక్సెప్ట్ చేస్తే ఫర్దర్గా ప్రాసెస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది మొత్తం ఇట్లా యుద్ధం చేసుకుంటూ పోతా ఉన్నా. అండ్ ఈమెయిల్స్ కొన్నిసార్లు వాళ్ళకి ఈమెయిల్స్ కూడా సెండ్ చేయడం జరిగింది. లైక్ నాకు అపోలో నుంచి వాళ్ళ ఈమెయిల్స్ కలెక్ట్ చేసుకుని డైరెక్ట్ వాళ్ళకి ఈమెయిల్స్ కూడా సెండ్ చేసిన. బట్ అలా నాకు అంత ఏం వర్క్ అయినట్టు అనిపించలేదు. ఏంటంటే జస్ట్ కనెక్షన్ రిక్వెస్ట్ అందరికి పెట్టుకుంటూ పోయినా. ఒకసారి ఏమైందంటే లైక్ ఒక కేసులో లైక్ అది రీచ్ అయిపోయింది. లైక్ అది ఏముంటుంది అంటే పర్ వీక్ 100 లిమిట్ ఉంటుంది కనెక్షన్ రిక్వెస్ట్. నేను అది 100 అయిపోయింది. దాంట్లో ప్రయత్నించిన 1 monthలో 1 week ఎగిరిపోయింది మళ్ళీ. సో అది 1 weekకి 100 రిక్వెస్ట్ ఉంటాయి. సో ఆ లింక్డ్ఇన్లో కనెక్షన్ రిక్వెస్ట్లు పెడతా ఉండే సడన్గా ఒకరోజు లైక్
సేమ్ నా మైండ్ సెట్ స్టూడెంట్ అతను కూడా సేమ్ అతనికి నాది మైండ్ సెట్ సేమ్ అయ్యేసరికి లైక్ మా మైండ్ సెట్ సేమ్ ఉంది. లైక్ అతను కూడా నెక్స్ట్ చేస్తే అతను కూడా ఇట్లా SaaS ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటాడు. సో కొంచెం మ్యాచ్ అయ్యేసరికి అతను వాళ్ళ సీఈఓకి రిఫర్ ఇచ్చాడు. రిఫర్ చేయడం వల్ల సీఈఓ అనేది నన్ను కాంటాక్ట్ అయ్యాను డైరెక్ట్. అది తర్వాత ఎప్పుడైందంటే మార్చ్లో అయింది. మార్చ్ కంటే ముందు నేను ఇంకో ట్రిప్ వేసిన. ఈ ఫిబ్రవరి మొత్తం లింక్డ్ఇన్ రిక్వెస్ట్లు పెట్టుకొని తర్వాత ఫ్రెండ్స్ తోటి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం. ఇక అది ఆగక ఒక ట్రిప్ అయితే అయిపోయింది అనమాట. తమిళనాడు మొత్తం డివోషనల్ ట్రిప్ అయిపోయింది అనమాట. మొత్తం లార్డ్ శివ మీద అయిపోయింది ట్రిప్ అంతా. ఈషా ఫౌండేషన్, అరుణాచలము ట్రిప్ వేసి వచ్చి 4-5 డేస్ నిమ్మలంగా వచ్చి ఇంట్లో కూర్చున్నా. కథం వితిన్ 4 డేస్లో ఆ సీఈఓ నుంచి మెసేజ్ రావడం కానీ తర్వాత వాళ్ళు కండక్ట్ చేశారు. కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా ఆబ్వియస్గా. సో ఆ టెస్ట్లు ఫస్ట్ వచ్చేసి యాప్ట్యూడ్ రౌండ్ అయిందనమాట. యాప్ట్యూడ్ రౌండ్లో వాళ్ళు 10 క్వశ్చన్స్ ఇస్తే నేను 4 కరెక్ట్ చేసిన 4 డిస్కైడ్ అనుకున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నా, పని అయిపోయింది అనుకున్నా. బట్ సక్సెస్ఫుల్లీ వాళ్ళు ఓకే ప్రమోటెడ్ అని చిన్న మెసేజ్ చేసిరు అనమాట. అండ్ తర్వాత యాప్ట్యూడ్ తర్వాత వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అనమాట. ఈ ప్రాజెక్ట్ చేయి అని చెప్తే నేను కూడా 1 డేలో కూర్చొని మొత్తం ఆ ప్రాజెక్ట్ అంతా ఖతం చేసిన ఎడికాడికి. తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ చిన్న కోడింగ్ క్వశ్చన్ ఇచ్చింది అనమాట. ఆ కోడింగ్ క్వశ్చన్ బేసికే ఉంది, అంత హై లెవెల్ ఏం కాదు. బేసిక్ అంటే మీడియం టు లైక్ ఈజీ టు మీడియం బిట్వీన్ ఉందన్నమాట అది. సో ఆ క్వశ్చన్ కూడా మనం సక్సెస్ఫుల్గా బ్రూట్ ఫోర్స్లో కొట్టిపడేసిన. అది అయిపోయింది ఆ క్వశ్చన్ కూడా. ఇక లాస్ట్కి డైరెక్ట్ చిన్నగా మెసేజ్ అయితే వచ్చిందనమాట, ఏమనంటే సెలెక్ట్ అయినట్టు. సో ఇక సక్సెస్ఫుల్లీ ఇలా అయిపోయింది అనమాట ఈ లింక్డ్ఇన్ చూద్దాం అనేది. అండ్ తర్వాత అలాగే ఇంకో ఆఫర్ కూడా వచ్చింది. లైక్ అదొక ఏ వీడియో స్పెషలిస్ట్ అని. అది లైక్ అది మొత్తం ఇంకా అది కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్ అనమాట. బట్ నాకు అది అంత ఇంట్రెస్ట్ లేకుండే. నాకు కొంచెం ప్రాజెక్ట్స్ సైడ్ బిల్డ్ చేయడం అనేది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. నాకు లైక్ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. కాలేజ్లో కూడా నేను ఇండి క్యాప్షన్స్ బిల్డ్ చేసింది అది లైక్ 4-1 అయిపోయిన తర్వాత. అప్పటికి మా ఫ్రెండ్స్ అంటారు ఎందుకురా ప్రాజెక్ట్ అని. బట్ నా మైండ్ ఆక అది ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నా. ఆ ప్రాజెక్ట్ వల్లనే నాకు ఈ జాబ్ అయితే వచ్చింది. సో అది లైక్ నాకు ప్రాజెక్ట్స్ అనేది కొంచెం ఎందుకు అట్లా చేయబుద్ధి అవుతూ ఉంటుంది. సో బేసిక్గా ఫిబ్రవరి మొత్తం కనెక్షన్ రిక్వెస్ట్లు అంతా అన్నీ అప్లై పోస్ట్ చేసుకుంటూ పోయి చేసుకునేసరికి లాస్ట్కి నాకు మార్చ్లో అనేది కొంచెం ప్రాసెస్ అనేది ముందుకు కదిలి ఒక ఆఫర్ అయితే లైక్ 2 ఆఫర్స్ అయితే దగ్గరకు వచ్చినాయి. దాంట్లో ఒకటైతే నేనైతే యాక్సెప్ట్ చేసిన సక్సెస్ఫుల్గా. సో బేసిక్గా ఆఫ్ క్యాంపస్లో మీరు మెయిన్గా అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కా స్కిల్ అనేది మీకు ఉండాలి ఖచ్చితంగా. స్కిల్ లేకుండా ఆఫ్ క్యాంపస్ తిరిగితే ఉపయోగం లేదు. దాని తర్వాత మంచి ప్రాజెక్ట్స్ అనేవి మీ చేతిలో ఉండాలి. ఆ ప్రాజెక్ట్స్ బట్టే నువ్వు అందరినీ అడుగుతావు, నా దగ్గర ఇది ఉంది, నేను ఇది చేసిన ఇప్పటివరకు, నా దమ్ ఇంత ఇప్పటివరకు, ఇది ఇట్లా నువ్వు ఎప్పుడో పోతావు అందరికీ. నేను చేసిన ఇండి క్యాప్షన్స్ వల్లనే నాకు జాబ్ వచ్చింది నేను అయితే గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఆ వెబ్సైట్ చేయలేకపోతే నా దగ్గర లేదు, నేను చెప్పడానికి ఏం లేదు నా దగ్గర. సో నీ దగ్గర అట్లీస్ట్ ఒక గట్టి ప్రాజెక్ట్ ఉండాలి. సెకండ్ది కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, కానీ ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అయితే మెయిన్ గట్టిగా యూజ్ అయ్యేది. అది రియాలిటీ లాగా ఉండాలి ఆ ప్రాజెక్ట్. ఏదో కామర్స్ సైట్, ఏదో ల్యాండింగ్ పేజ్, ఏదో ఇష్టం వచ్చిన చిన్న అవి కాదు, చిన్న గేమ్లో ఒక గట్టి ప్రాజెక్ట్ రియాలిటీలో యూజ్ అయ్యేది. ఎందుకంటే ప్రజెంట్ రైట్ నో టెక్నాలజీ అనేది ఇట్లా అసలు దాన్ని ఆపలేము, దాన్ని అంత స్పీడ్ ఉరుకుతుంది అది. సో ప్రజెంట్ ఉన్న వాటిలో నువ్వు ఏం చేయగలుగుతావు డిఫరెంట్గా అది థింక్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు డిఎస్ఏ నేను ఆఫ్ క్యాంపస్లో అంత పర్టికులర్గా కావాలంటే లైక్ ఒక మీడియం లెవెల్ వరకు కావాలి. మరీ హై లెవెల్ డిఎస్ఏ ఆఫ్ క్యాంపస్లో అవసరం లేదు. అంటే బేసిక్గా నేను స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నా. పెద్ద ఎంఎన్సీస్ అయితే అక్కడ మీకు డిఎస్ఏ కావాలి. బట్ మీకు నార్మల్గా స్టార్టప్స్ రేంజ్ టైప్లో కానీ కావాలంటే మాత్రం వాళ్ళు మెయిన్గా చూసేది ప్రాజెక్ట్ సైడ్ అనమాట. డిఎస్ఏ లైక్ ఏంటంటే ఒక లెవెల్, మీడియం లెవెల్, లైక్ మీరు బేసిక్ అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నేను చెప్పలేకపోతున్నది. లైక్ కొన్ని క్వశ్చన్స్కి మీరు లాజిక్స్ ఆలోచించగలిగితే వస్తాయి. కొన్ని క్వశ్చన్స్కి నువ్వు ఎంత తలకాయ పెట్టినా రావు. అది అలాంటి పీపుల్ వేరే ఉంటారు వాళ్ళు. బేసిక్గా మనలాంటి వాళ్ళు గురించి చెప్తుంటే లైక్ మనకి ఒక లెవెల్ వరకు లాజిక్స్ థింక్ చేస్తాం, ఆ లెవెల్ వరకు మనం వెళ్ళాలి. మీకు అర్థమైందో లేదు, నాకు అర్థం కావట్లేదు. ఒక లెవెల్ వరకు అయితే మీరైతే లాజిక్స్ అయితే బిల్డ్ చేయడానికి అయితే వచ్చి ఉండాలి. బయట ఆఫ్ క్యాంపస్లో ట్రై చేస్తే కొన్నిసార్లు అడుగుతారు ఈ డిఎస్సి, కొన్నిసార్లు అడగరు. బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్, మనమైతే ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. సో బేసిక్ లెవెల్గా మీరు క్వశ్చన్ చూసి లైక్ బ్రూట్ ఫోర్స్లో వచ్చేటట్టు అయితే మీరైతే ట్రై చేయాలి ఖచ్చితంగా ఆ లాజిక్స్ అయితే. మరీ డీపీ లెవెల్ మొత్తం గ్రాఫులు తిప్పి అంతగానో అవసరం లేదు. బట్ మీకు క్వశ్చన్ అర్థం కావాలి, ఏదైనా ఒక బ్రూట్ ఫోర్స్ లాజిక్ వచ్చేటట్టు అయితే మీకుంటే మీరు క్రాక్ చేయగలుగుతారు ఆ ఒక డిఎస్ అరౌండ్ అయితే. అండ్ రీసెంట్గా నేను ఒక ట్వీట్ చేసిన అనమాట, దానికి అరౌండ్ 4 lakh వ్యూస్ వచ్చినాయి అనమాట. ఒక్కటేసారి నా ట్విట్టర్ అంతా షేక్ అయిపోయింది. నా ట్విట్టర్ ఇన్బాక్స్ మెసేజెస్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. 12 వెళ్ళిపోయి బ్రో రిమోట్ జాబ్ ఎట్లా వచ్చింది బ్రో అని. అది ఏం లేదు, నేను ఏం చేయలేదు. వచ్చిన ఆపర్చునిటీని నేను ఎక్కడ మిస్ చేసుకోలేదు. నాకు కనిపించిన ఏదైనా జాబ్ ఆఫర్ ఏదైనా కనిపించిందంటే దాన్ని వదలలేదు నేను.
టైం పెట్టి ఇంకొక అర్ధగంట టైం పెట్టినా సరే దాన్ని అప్లై చేయడం కానీ కనెక్షన్ రిక్వెస్ట్లు పెట్టడం కానీ అంత ప్రాసెస్ చేస్తుండి వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేయలేదు అంతే. మీరు కూడా వచ్చిన ఆపర్చునిటీ లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. ఏదో ఒక ఆఫర్ లైక్ ఏదో ఒక పోస్ట్ కనపడుతూ ఉంటుంది. ఎంత ఫాస్ట్గా మీరు దాని మీద రియాక్ట్ అయితే అంత బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. స్టార్టింగ్ వాళ్ళు అప్లోడ్ చేసిన వెంబటే ఆ టైంలో మనకి ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో సింపుల్, వచ్చిన ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి. ఆపర్చునిటీస్ రావడానికి మీరు ప్రయత్నించండి. మీరే డోర్స్ కొట్టుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆపర్చునిటీ ఉందా లేదా తెలుసుకోవాలి అంతే. అవి కొన్నిసార్లు మీ దగ్గర రాకపోవచ్చు, బట్ మీరు వాటి దగ్గరికి వెళ్ళడానికి మీరు ఇచ్చే ప్రయత్నం మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. అది ఎందుకంటే ఆఫ్ క్యాంపస్ అనేది అంత ఈజీ కాదు. అంత హ్యూజ్ క్రౌడ్లో మీరు కొంచెం హైలైట్ కావాలంటే సంథింగ్ మీ దగ్గర స్పెషల్ ఉండాలి. అండ్ ఆపర్చునిటీ దగ్గరికి మీరు రీచ్ అవ్వాలి. మీ స్కిల్స్ రీచ్ అవ్వాలి ఆ ఆపర్చునిటీ దగ్గరికి. సో అది మీ చేతిలో ఉంటుంది అంతే. అండ్ నాకు వచ్చిన ఆఫర్ ఏంటంటే అది బేసిక్గా మొత్తం కంప్లీట్లీ రిమోట్. దానికి టైం లైన్స్ ఏం లేవు. ఒక టాస్క్ ఇస్తాడు, ఇంత డెడ్ లైన్ ఇస్తారు. ఆ డెడ్ లైన్ లోపు మనం దాన్ని కంప్లీట్ చేసి ఇచ్చేసాలి. సో ఇది నాకు చాలా నచ్చింది అనమాట రిమోట్ జాబ్ ఇదైతే. ఎందుకంటే స్పెసిఫిక్ టైమ్స్ లేవు. 9 to 5 కంపెనీలో కూర్చొని వర్క్ చేయాలి, అంత సోది ఏం లేదు. నిమ్మలంగా వర్క్ ఇస్తాడు. నైట్ కావాలంటే నైట్, పొద్దున కావాలంటే పొద్దున కొట్టుకొని ఆ టాస్క్ కంప్లీట్ చేసి మనకి సబ్మిట్ చేస్తే ఖతం అయిపోతుంది, ఏం లేదు. అండ్ ఏ కంపెనీలో వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు మన లింక్డ్ఇన్కి వెళ్ళండి. అక్కడ మీకు కనిపించేస్తుంది. అండ్ అక్కడ కూడా మనం మంచి కంటెంట్ అయితే ఇస్తాం లింక్డ్ఇన్లో కూడా. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి మన లింక్డ్ఇన్లో. సో అది మరి ఓవరాల్గా చిన్నగా మీరు కూడా చిన్న ఫ్రీ స్టైల్లా ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయేలోపు మీరు కూడా ఒక జాబ్ కొట్టేస్తారని అయితే అనుకుంటున్నాను. ట్రై చేయండి. ఎక్కడ ఆపర్చునిటీస్ అయితే మిస్ చేసుకోకండి. లింక్డ్ఇన్లో మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ ఉండండి. లింక్డ్ఇన్, ట్విట్టర్లో యాక్టివ్ ఉండండి. మీకు ఆపర్చునిటీస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటే, కనిపించకపోతే మీరే ట్రై చేయండి. వెళ్ళి ప్రతి కంపెనీ లైక్ వెళ్ళి మీ దాంట్లో ఏమైనా ఉన్నాయా లైక్ రీచ్ అవుట్ అవ్వండి అంతే. అప్పుడే మీకు వస్తుంది. మీ దగ్గర స్కిల్స్ పెట్టుకొని, ప్రాజెక్టులు పెట్టుకొని సైలెంట్గా కూర్చొని ఆన్ క్యాంపస్లో చూస్తా, ఆన్ క్యాంపస్లో వెయిట్ చేస్తా, వాళ్ళు వస్తారు, ఆఫర్స్ ఇస్తారు నాకు అనుకుంటే మాత్రం లైక్ వేస్ట్. నువ్వు ఇన్రోల్ చేసుకునే స్కిల్స్ అన్నీ లైక్ వృధా అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. సో స్కిల్స్ ఉండి ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం వెళ్ళిపో, యుద్ధం చేసే లింక్డ్ఇన్ తోటి. వీలైతే సబ్స్క్రిప్షన్ తీసుకో, లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకొని లైక్ అప్లై చేస్తూ ఉండు, ఖచ్చితంగా వస్తుంది. సో అది ఓవరాల్గా వీడియో అయితే మరి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు దిస్. ఇప్పటివరకు చూసారంటే మీరు కొంచెం తెలుసుకున్నట్టయితే నేను అనుకుంటున్నాను. సో అది మరి థ్యాంక్స్ రైట్ మరి బాయ్.